ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఈజీగా చేసుకునే కంద పోహ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలను వేయించుకొని పక్కనుంచుకోవాలి. అదే ఆయిల్‌లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో బీన్స్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఆలు అయితే తప్పకుండా వేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి మీ టేస్ట్‌కు తగినంత సాల్ట్ కూడా వేసి కూరగాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక నిమిషం నానబెట్టుకున్న పోహ అదేనండి దొడ్డటుకులని వాటర్ మొత్తం తీసేసి ఈ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఒక 1 మినిట్ ఉంచేసి ఫైనల్‌గా కొద్దిగా నిమ్మరసం మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేస్తే ఎంతో టేస్టీ పోహ అయితే రెడీ అయిపోతుంది. వీడియోకి లైక్ ఇవ్వండి. బాయ్.